ఒకప్పుడు విజయవాడ ఇండస్ట్రియల్ హబ్. ఆటో నగరంతా ఇండస్ట్రీసే. అలాగే సిటీ బస్సులకి కేంద్రం. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి బస్సులు తీసుకెళ్ళేవాళ్ళు. లారీలకు కేంద్రం. అట్లాగే పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు. ఇప్పుడున్నటువంటి లోటస్ ఉంది గదా! ఒకప్పుడు అది ఫ్యాక్టరీ. అట్లాగే తాడేపల్లి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ. ఇవన్నీ కమ్యూనిస్టుల ఉద్యమాలతో నాశనం అయిపోయినాయి. పారిశ్రామిక ప్రగతి పక్కకెళ్ళిపోయింది. చివరికి వ్యాపారాలు సైతం అనేకం సంక్షోభంలో పడ్డాయి. వాళ్ళ వ్యా చేష్టలతో జరిగిపోయినటువంటి వ్యవహారం. ఏదైనా సరే పరిశ్రమలు రప్పించడం అన్నది కేరళలోనూ చేతకాలేదు, బెంగాల్‌లోనూ చేతకాలేదు, త్రిపురలోనూ చేతకాలేదు కమ్యూనిస్టులకి. వాళ్ళు ఉంటే పరిశ్రమలు పారిపోతాయి అనడానికి సాక్ష్యం ఆయా రాష్ట్రాలు. అందులో బెంగాల్. ఒకప్పుడు బెంగాల్ స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో బెంగాల్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి ఇండస్ట్రియల్ జోన్ అది 1947లో.